రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు కన్నెపల్లి బుద్దారం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ను నిర్వహించడం జరిగింది. ఇందులో 21 మోటార్ సైకిల్, 3 ఆటోలు మరియు 1 టాటా ఎస్ పరిశీలించి సరియైన పత్రాలు లేని మోటార్ వాహనాలు పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. అలాగే 2 గ్రామాల్లో కుటుంబ స్థావరాలను గుర్తించి నాటుసారా తయారీకి కావలసిన పరికరాలను ధ్వంసం చేసి 15 లీటర్ల నాటుసారాను మరియు 10 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీఐ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, కన్నెపల్లి మరియు బుద్దారం నక్సలైట్ ప్రభావిత గ్రామాలు కావున నక్సలైట్ల ప్రసంగాలకు ప్రభావితం కాకుండా ఉండాలని, అలాగే మీ పిల్లలను మరింత చదివించి మీ గ్రామం నుండి ఉద్యోగులను తయారు చేయాలని, మీలాగా కూలీలుగా తయారు చేయవద్దు అని మరియు నాటుసారా తయారు చేయొద్దని, నాటుసారాకు మరియు గంజాయికి బానిస కాకూడదని ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియపరిచి కుటుంబ రహిత గ్రామంగా తీర్చాలని తెలిపారు. ఇప్పుడు మరి మీ దగ్గర మళ్ళీ అన్నలు గిన్నెలు వచ్చేసి ఒకప్పుడు ఉండే కదా, ఇప్పుడు అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా ఇంతకుముందు అక్కడ అడిగిన డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఉన్నారట కదా. పిల్లలు ఉంటే మీరు చదివించుకోవాలి. మీరు కష్టపడ్డా కూడా మీ లెక్క మళ్ళీ మీ పిల్లలు కాకుండా ఉండడానికి కొంచెం వాళ్ళని కష్టపడి చదివించుకుంటే మీరు ఈ పొలాలకు దానికి దీనికి అంకితం అయిపోయి గిడింపులకు అంకితం అయిపోయింది కాబట్టి మీ జీవితాల లెక్క పిల్లలకు ఉండకుండా చూసుకోవాలి. చూసుకొని వాళ్ళు మీరు కష్టపడ్డా సరే మీరు కష్టపడుతున్నారు కాబట్టి సేమ్ ఇప్పుడు నువ్వు పని చేస్తానో నువ్వు పొలం పని చేస్తున్నావు అని చెప్పి నీ కొడుకు కూడా పొలం పని చేస్తే ఇక నువ్వు మీ జీవితానికి ఏం సార్థకం కాదు కదా. మీరు ఈ పని చేస్తున్నప్పుడు నీకంటే పెద్దగా కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీ పిల్లలు ఉండాలి. అంతేగాని మా అయ్య నాకు ఒక 3 ఎకరాల భూమి ఇచ్చిండు, నేను ఇంకో ఎకరం తయారు చేస్తా ఈ గదే వ్యవసాయం చేసుకుంటానే కాకుండా కొద్దిగా ఉద్యోగాలు స్థిరపడేటట్టుగా కొద్దిగా లేకపోతే ఇంకేమన్నా మీకంటే కొంచెం సుఖంగా ఉండేటట్టుగా మీ పిల్లలు ఉండేటట్టుగా చూసుకోవాలి.